నెల్లూరు నగరంలోని ధనలక్ష్మీపురంలో నూతన కెనరా బ్యాంక్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా కెనరా బ్యాంక్ తిరుపతి రీజనల్ జనరల్ మేనేజర్ పాండురంగ నితిన్ తాయా, నెల్లూరు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఏ నాగరాజు, పలువురు ప్రముఖులు పాల్గొని కెనరా బ్యాంక్ ధనలక్ష్మీపురం శాఖ బ్యాంక్ మేనేజర్ రాజు, బ్యాంక్ సిబ్బంది, పలువురు ప్రముఖులతో కలిసి ధనలక్ష్మీపురం శాఖ కెనరా బ్యాంక్ని అట్టహాసంగా ప్రారంభించారు. కెనరా బ్యాంక్లో నుంచి లావాదేవీలు నిర్వహించే పలువురు కస్టమర్లకి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ నెల్లూరు రీజనల్ శాఖ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఏ నాగరాజు మాట్లాడుతూ, నెల్లూరు రీజనల్ శాఖలో కెనరా బ్యాంకులు 52 బ్రాంచ్లున్నాయని, నెల్లూరు నగరంలోని ధనలక్ష్మీపురంలో 53వ బ్రాంచ్ కెనరా బ్యాంక్ని ప్రారంభించడం జరిగిందన్నారు. కెనరా బ్యాంకుల్లో అన్ని రకాల లోన్స్తో పాటు పలు రకాల ఇన్సూరెన్స్లు కూడా అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని కెనరా బ్యాంక్ని ప్రజలందరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ నెల్లూరు రీజనల్ మార్కెటింగ్ మేనేజర్ సోహం, కెనరా బ్యాంక్ పలు బ్రాంచ్ల మేనేజర్లు, బ్యాంక్ సిబ్బంది, కస్టమర్లు, పొదుపు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం 53వ శాఖ ప్రారంభోత్సవం కార్యక్రమంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరు అందరికీ నమస్కారం అండి. అండ్ ముఖ్యంగా మెప్మా అండ్ ఎస్హెచ్జి మెంబర్షిప్ కూడా నమస్కారం. నెల్లూరు జిల్లాలో యాక్చువల్గా మన కెనరా బ్యాంక్ లీడ్ బ్యాంక్గా వ్యవహరిస్తోంది. మొత్తం 52 శాఖలు ఉన్నాయి. ఈరోజు నూతనంగా 53వ శాఖ మనం ప్రారంభోత్సవాన్ని చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ధనలక్ష్మీపురంలో మనం ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటున్నాం. ఇప్పటికీ చాలామంది సపోర్ట్తో ఇవాళ ఈ శాఖ ప్రారంభించడం జరుగుతోంది. అండ్ ముఖ్యంగా కెనరా బ్యాంక్ కస్టమర్ సర్వీస్కి చాలా పేరు పొందిందండి. అదే కస్టమర్ సర్వీస్, ఇంకా బెస్ట్ కస్టమర్ సర్వీసు ఇక్కడ జనాలందరికీ, ప్రజలందరికీ కూడా ఇచ్చే దిశగా ఈ శాఖ కూడా పనిచేస్తుందని నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల వ్యవధిలో చాలా ప్రొడక్ట్స్ అండి, కస్టమర్స్ కోసం చాలా ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే చదువుకునే దశ నుంచి రిటైర్మెంట్ దశ వరకు అన్ని ప్రొడక్ట్స్ కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా చదువుకునే పిల్లలను చూసుకుంటే కనుక, ఇప్పుడు 17 ఏళ్ళ నుంచి చదువుకునే పిల్లలకి ఆస్పైర్ అనే ఒక ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేంటంటే పిల్లలు నార్మల్గా ఇప్పుడు మామూలుగా సౌత్ ఇండియా మన ఆంధ్ర తీసుకుంటే చాలా వరకు టెక్స్ ఏవి అంటే ఇప్పుడు కంప్యూటర్స్, మ్యాక్సిమం ఐటీ అంటారు, లేదా కంప్యూటర్ సైన్స్ అంటారు, చాలామంది కోర్సులు చేస్తూ ఉంటారు. వాటికి ఏంటంటే ఆన్లైన్ కోర్సులు చేసుకోవడానికి ఈ ఆస్పైర్ ప్రొడక్ట్లో కనుక మనం ఓపెన్ చేసుకుంటే అకౌంట్ 2 ఆన్లైన్ కోర్సెస్ ఫ్రీగా మనం చేసుకోవచ్చు. కోర్స్ ఎలా అనే ప్లాట్ఫామ్ ఉంది, దాని ద్వారా చేసుకోవచ్చు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే. అండ్ ఇంకో ముఖ్య అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక 5,000 రూపాయలు మనం మినిమం బ్యాలెన్స్ పెట్టుకుంటే, అంటే ఇదేమి ఏదైనా డెబిట్ అవుతుందని కాదు, ఓన్లీ 5,000 రూపాయలు మనం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోగలిగితే అందులో మీకు విద్యా రుణాల పైన, అంటే ఎడ్యుకేషన్ లోన్స్ పైన మీకు 0.5% రాయితీ వస్తుంది. అంటే ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా ఒక 0.5% మీకు తగ్గించి ఇవ్వడం జరుగుతుంది ఈ ఆస్పైర్ ప్రొడక్ట్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే. రెండోది ఏంటంటే ఈ మహిళ, ముఖ్యంగా ఏంటంటే లేడీస్, గర్ల్స్ స్టూడెంట్స్ ఏంటంటే నార్మల్గా ఆర్బీఐ రూల్ ప్రకారం ఏంటంటే 0.5% రాయితీ ఎట్లాగో వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ ఆస్పైర్లో ఓపెన్ చేసుకుంటే ఇంకొక 0.5% అంటే 1% రాయితీ మీకు కన్సెషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వస్తుంది ఎడ్యుకేషన్ లోన్స్లో. సో చదువు అయిపోయిన తర్వాత ఇంకా ఉద్యోగ దశలోకి మనం ఎంటర్ అవుతాం. ఉద్యోగ దశలో ఎంటర్ అయ్యేటప్పటికల్లా మనకి ఏంటంటే ప్రీమియం పేరోల్ ప్రొడక్ట్ అని ఒకటి మన కెనరా బ్యాంక్లో ఉంది. ఇదేంటంటే మీ శాలరీ, మీ గ్రాస్ శాలరీ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఏంటంటే ఒక 4 విభాగాలుగా విభజించడం జరిగింది. ఏంటంటే సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్, అట్లా ఎస్జిడిపి, ప్లాటినం 4 ప్రొడక్ట్ల కింద డివైడ్ చేయడం జరిగింది. అదేంటంటే 50,000 వరకు సిల్వర్ అని, తర్వాత 50,000 నుంచి 1,00,000 రూపాయలు గోల్డ్ అని, 1,00,000 నుంచి 1,50,000 మనకి ప్లాటినం, తర్వాత ఇంకా అలా 4 దశలుగా మనం గ్రాస్ శాలరీ బట్టి డివైడ్ చేయడం. ఇందులో ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో ఈ సంవత్సరంలో వచ్చిన పెద్ద చేంజ్ ఏంటంటే కెనరా బ్యాంక్లో మనకి మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ ఏమి కూడా మనం మెయింటైన్ చేయకపోతే ఛార్జీలు ఏమి కట్ అవ్వవు. ఇది ఒకటి గుర్తుంచగలరు. సో దాని ప్రకారం మనం ఏ అకౌంట్ ఓపెన్ చేసినా కూడా మనం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మన ఛార్జీలు కట్ అవుతాయి అన్న భయం లేదు. సో ఈ ప్రోడక్ట్ చెప్పేటప్పుడు ఏంటంటే ఆ శాలరీ వచ్చి ప్రతి నెల మనకు వచ్చి పడితే సరిపోతుంది. ఇందులో చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే. 16 లక్షల నుంచి మీకు 54 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది, ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు లాకర్, చాలామంది లాకర్ తీసుకుంటారు. లాకర్ ఏంటంటే నార్మల్గా 12 సంవత్సరానికి ఒక 12 ఆపరేషన్స్ చేయొచ్చు మహా అయితే.
ఇందులో కనుక మీరు ఓపెన్ చేసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు. అండ్ దట్టు లాకర్ ఛార్జీల మీద కూడా మీకు కొంత కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. 10% నుంచి 15% వరకు మీరున్న శాలరీ వేరియంట్ బట్టి, అంటే మీకు వచ్చే శాలరీ బట్టి. ఈ శాలరీ ఏంటంటే నాట్ ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా ఈ అకౌంట్ దాంట్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్లే కాకుండా ఏంటంటే మీరు తీసుకునే రుణాల మీద కూడా, అంటే పర్సనల్ రుణాలు ఏవైతే తీసుకుంటారో వాటిల్లో కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్సెషన్ దొరుకుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ మీద కూడా మీకు వేవర్ ఉంటుంది. హౌసింగ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువలో వస్తుంది. ఇదేంటంటే ఉద్యోగస్తులకి చాలా మంచి ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 2023లోంచి ఇది యాక్చువల్గా. సో అప్పటి నుంచి మీ తాలూకా ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఉంటే కనుక ఇవి దయచేసి అవైల్ చేసుకోగలని కోరుతున్నాం. అండ్ ముఖ్యంగా చాలామంది మహిళలు వచ్చారు కాబట్టి మహిళలకు ప్రత్యేకంగా ఏంజల్ అనే ఒక ప్రోడక్ట్ మా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేంటంటే దాంట్లో కూడా మనకు 3 వేరియంట్లు ఉన్నాయండి. 5,000 రూపాయలు మనం క్వార్టర్లీ అంటే 3 నెలలకు గాను 5,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోగలిగితే 3 లక్షల రూపాయలు మీకు క్యాన్సర్ కేర్ ప్రొటెక్షన్ మీకు ఫ్రీగా లభిస్తుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన శాలరీ ప్రొడక్ట్ లాగే ఏంజల్ ప్రొడక్ట్లో కూడా మీకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అంటే ప్రమాద బీమా ఉంటుంది. అదే కాకుండా లాకర్ ఆపరేషన్స్లో ప్లస్ లాకర్ దాంట్లో కూడా ఛార్జెస్లో కూడా మీకు కన్సెషన్ ఉంటుంది. తదితర ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే మీరు ఏమి కూడా డబ్బులు నయా పైసా కూడా మీరు కట్టాల్సిన పని ఏం లేదు. ఓన్లీ ఏంటంటే మీరు అకౌంట్లో ఆ క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ అంటే 3 నెలలకు గాను ఆ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటే చాలు. ఇది 3 వేరియంట్లు ఉన్నాయండి యాక్చువల్గా. 5,000 రూపాయలు క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్, 30,000 అండ్ 1,00,000 రూపాయలు అంటే వాళ్ళ స్తోమత బట్టి. అది 3 లక్షల నుంచి 10 లక్షల వరకు మీకు ఫ్రీగా క్యాన్సర్ కేర్ ప్రొటెక్షన్ కేర్ మీకు అందరికీ లభిస్తుంది. దీనికి మళ్ళీ చెప్తున్నా రూపాయి ఛార్జీ మీరు కట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇవన్నీ కూడా బ్యాంక్ భరిస్తుంది. ఓన్లీ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కాకుండా రిటైర్మెంట్ దశ వచ్చేటప్పటికల్లా చాలామంది అనుకుంటారు మాకే ప్రొడక్ట్, జీవనధార అనే ప్రొడక్ట్ కూడా దాంట్లో రిటైర్ అయిపోయిన వ్యక్తులకు కూడా ఒక ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అందులో కూడా ఈ ప్రమాద బీమా కాకుండా వాళ్ళ లోన్లు ఏవైతే ఉంటాయో కొంచెం అత్యధిక లోన్ ఆ ప్రొడక్ట్లో ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నార్మల్గా డిపాజిట్స్ మీద లోన్స్ తీసుకుంటూ ఉంటారు చాలామంది రిటైర్ అయిపోయిన తర్వాత 1% తీసుకుంటారు నార్మల్గా. బట్ ఇందులో ఈ ప్రొడక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు 0.75% అంటే 0.25% మీకు అడ్వాంటేజ్ ఉంటుంది అందులో. సో దయచేసి ఏవైతే ఉన్నాయో ప్రొడక్ట్స్ ఎందులో ఫిట్ అవుతారో లేదా మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మీ స్నేహితులు అవ్వచ్చు, వాళ్ళు కొంచెం చెప్పండి. సో దట్ వాళ్ళు ఇందులో ఏదో అవైల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎస్హెచ్జి వాళ్ళు వచ్చారు కాబట్టి 9% ఆల్మోస్ట్ మీకు అప్ టు 3 lakhs అట్లాగే 7% పడుతుంది. ఆ మేళ ఆ పైన మీకు 9% వరకు మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతే తక్కువ. అండ్ ఇంకోటి చెప్పడం ఏంటంటే మన లీడ్ బ్యాంక్ అండ్ మీరు తీసుకోండి, ఏ బ్యాంక్ తీసుకోండి, కెనరా బ్యాంక్లో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎక్కడ. సో 15,000 గ్రూపులు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మా స్ట్రెంత్ కూడా ఎస్హెచ్ఏ. సో దయచేసి ఎవరైతే ఉన్నారమ్మా మెప్మా వాళ్ళు వచ్చినట్టున్నారు, సో వాళ్ళకి అకౌంట్లు ఓపెన్ చేసి ఫ్రెష్ లింకేజ్లు ఎవరైతే ఉన్నారో ఫ్రెష్ లింకేజ్ లేకపోతే వేరే బ్యాంక్లో ఉంటే కనుక వాళ్ళని కూడా మనకి టేక్ ఓవర్ కింద తీసుకొచ్చే చూసుకోండి. సో దట్ వాళ్ళకి కూడా బెనిఫిట్ వాళ్ళకి కూడా అందడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ కెనరా బ్యాంక్లో రీటైల్ అసెట్ హబ్ అంటే మొత్తం రీటైల్ లోన్స్, హౌసింగ్ లోను, వెహికల్ లోను, ఎడ్యుకేషన్ లోను, మార్టిగేజ్ లోన్స్ అండ్ కెనరా రెంట్ అంటే మీకు రెంట్ వస్తుంది కదా నెలల, వాటి మీద కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి సెపరేట్ హబ్ మనకి కరెంట్ ఆఫీస్ జంక్షన్ యాక్చువల్ వేదాయపాలెంలో మనకి రీజనల్ ఆఫీస్ ఉంది. అందులోనే మనకి రీజనల్ ఆర్ఐహెచ్ అంటే రీటైల్ అసెట్స్ హబ్, రీటైల్ లోన్ చూసేవాళ్ళు ఉన్నారు. మీకు హౌసింగ్ లోన్స్ చూసుకుంటే కనుక మీకు 7.4% నుంచి, అదే లేడీస్ అయితే 7.35% నుంచి మీకు దొరుకుతాయి. వెహికల్ లోన్ తీసుకుంటే కనుక 7.55% నుంచి మీకు దొరుకుతాయి. అదే కాకుండా బిజినెస్ వాళ్ళకి ముఖ్యంగా ముద్ర అంటే చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా ముద్రా లోన్లు మనం సెక్యూరిటీ లేకుండా CGTMSE కవరేజ్ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా GST బేస్డ్ బిజినెస్ ఎవరైతే చేస్తారో ఈ GST టర్నోవర్ 75% వరకు GST టర్నోవర్ ఉంటే కనుక వాళ్ళకి GST బేస్ మీద మనం RLR అంటే 8.25% నుంచి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్లు ఇవ్వడం జరుగుతుంది, చాలా తక్కువ. అదే కాకుండా స్టార్ అని అంటే కెనరా స్టార్ అని ఉంటుంది, ఏమైనా సెక్యూరిటీ పెట్టి మనం బిజినెస్కి లోన్లు ఇస్తూ ఉంటాం. దానికి కూడా 8.25% నుంచి మీ రిస్క్ రేటింగ్ బట్టి మీకు వచ్చే ఆ సిబిల్ రేటింగ్ బట్టి మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుతారు. సో ఈ బంగారు రుణాలు ఉన్నాయి. కెనరా బ్యాంక్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి గోల్డ్ లోన్. సో గోల్డ్ లోన్ సర్వీస్ మనకి ఎప్పటికి కూడా
ఏదైతే మొమెంటం ఉందో అదే ఇక్కడ కూడా పేస్ కొనసాగుతుంది. అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా అందరూ కూడా యంగ్స్టర్స్ ప్లస్ ఎనర్జెటిక్ అండ్ బాగా పనిచేసే వాళ్ళు వేసాం. సో కస్టమర్ సర్వీస్కి ఏమి ధోకా ఉండదు. దయచేసి మీ మిత్రులకి, మీ బంధువులకి అందరికి కూడా ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకొని తద్వారా కెనరా బ్యాంక్ సేవలను మీరు కూడా పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. అండ్ ఈ సంవత్సరం రిజల్ట్స్ చూసుకుంటే మన కెనరా బ్యాంక్ ఆల్మోస్ట్ 3 ఏళ్ల బట్టి కంటిన్యూస్ ప్రాఫిట్లో ఉందండి. కెనరా బ్యాంక్ మొత్తం బిజినెస్ యాక్చువల్గా ఓవరాల్ బిజినెస్ మన బ్యాంక్ బిజినెస్ వచ్చేసి 26.78 lakhs crores, అంటే 26,78,000 కోట్లు బిజినెస్ అండి. సంవత్సరానికి డబుల్ డిజిట్లో మన బిజినెస్ పెరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 14%, అంటే సంవత్సరాన్ని కంపేర్ చేసుకుంటే 14% మన పెరుగుతూ ఉంది. అండ్ ఈవెన్ ఇప్పుడు మేము చెప్పిన లోన్స్ ఏవైతే చెప్పానో రిటైల్, అగ్రికల్చర్లో కూడా మనకి ఏరియా స్పెసిఫిక్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ ప్యాడీ, ఆక్వా రైతులు ఉన్నారు చాలామంది, వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ రైస్ మిల్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్లో చాలా వరకు ఉన్నాయి. అంటే నార్మల్గా ఏమనుకుంటారంటే కేసీసీ లోన్స్, మిగతా ఎస్హెచ్జీ లోన్స్ అనుకుంటారు మ్యాక్స్ అగ్రికల్చర్ అంటే కాదు. మిగతా కూడా ఏరియా స్పెసిఫిక్ స్కీమ్స్ కూడా కెనరా బ్యాంక్ నెల్లూరులో ఏరియా స్పెసిఫిక్ స్కీమ్స్ కూడా దానికి కూడా మనం ఫైనాన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అండ్ ఎంఎస్ఎంఈ కూడా నేను ముఖ్యంగా ఎందుకు చెప్పానంటే మన ప్రభుత్వం కావచ్చు, బ్యాంక్ కావచ్చు, బిజినెస్ని ఇంప్రూవ్ చేయాలన్న దిశగా, అంటే డబల్ ఎంఎస్ఎంఈ చేయండి, అంటే డబల్ ఎంఎస్ఎంఈ బిజినెస్ మనం చేయాలా, ముద్రా లోన్స్ని బాగా సపోర్ట్ చేయండి అని చెప్తా ఉన్నారు. చాలామందికి ఏంటంటే మనం ఏమైనా సెక్యూరిటీ ఇస్తేనే కానీ మన పని అవదేమో అనుకొని చాలామందికి ఆ మధ్యలో ఉంటారు. సో దయచేసి ఎవరికైనా బిజినెస్ లోన్ చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, జెన్యున్గా వాళ్ళు బిజినెస్ చేయాలి, ఒక బిజినెస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెటప్ ఉంది, లేదా కొత్త బిజినెస్ ఏదైనా సెటప్ చేసుకోవాలనుకున్నా కూడా కెనరా బ్యాంక్ ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తుంది. సో దయచేసి మీ ఏదైతే ఉందో ఇక్కడ మాట్లాడుకున్నామో, సో మీ వాళ్ళకి కూడా కొంచెం చెప్పండి, సో దట్ వాళ్ళు కూడా కెనరా బ్యాంక్ వచ్చి ఈ సర్వీసెస్ని వాళ్ళు కూడా అవైల్ చేసుకుంటారని కోరుతా ఉన్నాం. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా మనకు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉందండి. ఈసారి కూడా 4,774 కోట్లు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కెనరా బ్యాంకు మీ అందరి సహకారంతో, కస్టమర్ సహకారంతో పురోగభివృద్ధి చెందుతూ ఉంది. అదే దిశగా మన ధనలక్ష్మీపురం కూడా బాగా అభివృద్ధి చెంది మీ అందరికి కూడా మంచి సర్వీసెస్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నానండి. థ్యాంక్ యూ.